హనుమాన్ జయంతి సందర్భంగా చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లోనే కాకుండా మనందరం కూడా రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉండాలని మనందరి కోసం ఈ రిఫ్రెష్మెంట్ జ్యూస్. ఈ జ్యూస్ మనందరికీ తెలిసిందే. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే కూరగాయలతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం యూజ్ చేసేవి బీట్రూట్, క్యారెట్, టమాటో, ఇంకా ఫ్లేవర్ కోసం 10-12 ఆకులు పుదీనా. సమ్మర్లో మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఈ జ్యూస్. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దానికి తగినట్లుగా 1 కప్పు లేదా 2 కప్పు వాటర్ పోసుకొని కొద్దిగా నున్నగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఈ పేస్ట్ అంతా మనం ఒక కాటన్ క్లాత్లో తీసుకొని ఒక గిన్నెలోకి స్మూత్గా ఫిల్టర్ చేసుకుందాం. ఈ జ్యూస్ వల్ల మన శరీరానికి కావలసిన మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు అన్నీ అందుతాయి. బయట జ్యూసెస్తో పోల్చుకుంటే ఎంతో నేచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇందులో మనం షుగర్, సాల్ట్, ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేయలేదు. అన్నీ నేచురల్గానే ఉంటాయి. ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి జ్యూసెస్ మనం డైలీ తాగకపోవచ్చు. అట్లీస్ట్ వారానికి 1-2 సార్లు అయినా ట్రై చేయొచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్.